ఈరోజైతే మరి ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అవుతుంది. ఈ రెండు టీంలో కూడా ఇది ఫస్ట్ మ్యాచ్. మరి మ్యాచ్ ఎలా ఉండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందే మ్యాచ్ వచ్చేసి గువాహతిలో. సో ఇప్పుడు మరి రెయిన్ పడిందన్నారు. మరి రెయిన్ ఇప్పుడు పిచ్ అనేది కవర్ చేసి ఉంది. సో మీకు ఫ్రెష్ వికెట్ వచ్చే అవకాశం ఉంది. సో టాస్ గెలితే టీం అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. సో ఇప్పుడు మరి పవర్ ప్లేలో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్త చేయాలి. బౌలింగ్ టీం అయితే ఒక 2-3 వికెట్స్ తీద్దామనే హోప్తో ఉంటారు. అక్కడ మీకు ఫ్రెష్ వికెట్ కాబట్టి మరి వికెట్లు వచ్చే అవకాశం ఉంటాయి. సో చూసుకోవాలి మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం. ఇంకా మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఇటు ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే అయితే ఫస్ట్ వాళ్ళ బౌలింగ్ మాట్లాడుకున్నాం. వాళ్ళ బౌలింగ్ అయితే ఒక మంచి బౌలింగ్ యూనిటే అని ఉంది. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్లో అయితే అటు జోఫ్రా ఆర్చర్ ఎక్స్ప్రెస్ పేస్ ఉంటుంది. వరల్డ్ కప్లో పెద్ద ఫామ్లో లేదనిపించింది. కానీ తను చెప్పలేం, ఒక మ్యాచ్ బాగా అంటే తను కూడా హై కాన్ఫిడెన్స్ ఉంటాయి, ఈ మ్యాచ్ బాగా ఆడాలనుకుంటాడు జోఫ్రా ఆర్చర్. ఇంకా సందీప్ శర్మ ఉంది. సందీప్ శర్మ మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్. మరి తన స్లోవర్ వన్స్, పవర్ ప్లే బౌలింగ్, డెత్ ఓవర్ బౌలింగ్ బాగా కలిసి వస్తాయి ఆర్ఆర్కి. ఇంకా మీకు నాండ్రే బర్గర్, యాడమ్ మిల్ వీళ్ళందరూ ఉన్నారు. సో నాండ్రే బర్గర్, యాడమ్ మిల్ ఇద్దరు ఇట్లలో ఒకరు ఆడచ్చు అనుకుంటాను. చూడాలి మరి. తుషార్ దేశపాండే ఉన్నారు వాళ్ళకు. సో ఇది ఇట్లున్నాయి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్. ఇంకా స్పిన్ బౌలింగ్ అయితే వాళ్ళకు ఉన్నారు మంచిగా. రవి బిష్ణయ్ ఉన్నాడు. రవి బిష్ణయ్ ఇంకా మీకు విఘ్నేష్ పుత్తూరు ఉండు. సో మోస్ట్లీ రవి బిష్ణయ్ ఆడచ్చు. ఇంకా మరి ఆల్రౌండర్స్ విషయానికి అయితే శ్యామ్ కరణ్ లేడు, తెలిసిందే అది. దర్శన్ శానకా ఉండు, తన రీప్లేస్మెంట్ శ్యామ్ కరణ్ రీప్లేస్మెంట్. జడేజా ఉండు, డోన్ ఫెరీరా ఉండు, కానీ తనకు ఛాయిస్ వస్తాడో చూడాలి. కొంచెం డౌట్గానే ఉంది డోన్ ఫెరీరా. సో దర్శన్ శానక, రవీంద్ర జడేజా ఇద్దరు ఆడచ్చు అనుకుంటాను. ఇక బ్యాటింగ్ విషయం మాట్లాడుకుంటే అయితే మనం వాళ్ళ ఓపెనర్స్ అయితే మంచి పర్ఫార్మ్ అయితే టీం వేరే ఉంటుంది. వాళ్ళ ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ, ఎస్ఎస్ జైస్వాల్ వీళ్ళిద్దరు మంచిగా పర్ఫామ్ చేయాలనుకుంటారు. వైభవ్ సూర్యవంశీ కూడా ఎట్లా ఆడుతారో చూడాలి. జైస్వాల్ కూడా మరి తను ఈ సీజన్ ఒక పెద్ద సీజన్ లెక్క కన్వర్ట్ చేయాలనుకుంటాడు. ఇంకా మీకు రియాన్ పరాగ్ కెప్టెన్, తను కూడా ఈసారి ఫుల్ టైం కెప్టెన్, మంచిగా లీడ్ చేయాలనుకుంటాడు టీంని. ఇంకా మరి ఇంకా షిమ్రాన్ హెట్మేర్ వరల్డ్ కప్లో మంచి ఫామ్లో ఉండు. మరి ఐపీఎల్లో ఈసారి బాగా రానియాలనుకుంటాడు షిమ్రాన్ హెట్మేర్. లాస్ట్ టైం అనుకున్నంత రానియలే షిమ్రాన్ హెట్మేర్. డ్రూ జురెల్ కూడా లాస్ట్ టైం అనుకున్నంత రాలే. కొన్ని మ్యాచెస్ ఫినిష్ చేసే అవకాశం వచ్చింది వీళ్ళిద్దరికి, హెట్మేర్, డ్రూ జురెల్కి. కానీ వాళ్ళు ఫినిష్ చేయలేకపోయారు. సో ఈసారి అట్లా కాకుండా వాళ్ళిద్దరి దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే రాజస్థాన్ రాయల్స్. ఇంకా ఆ తర్వాత మీకు ఇక మిడిల్ ఓవర్స్లో మీకు శుభం దూబే ఆడవచ్చు కావాలనుకుంటే వాళ్ళు. ఇంకా వాళ్ళకు ఇంకా జడేజా ఎక్కడ బ్యాటింగ్ చేస్తారో చూడాలి. సో బాగానే ఉంది టీం అయితే. ఇంకా మరి సిఎస్కే టీం మాట్లాడుకుంటే అయితే ధోని లేడు ఫస్ట్ 2 వీక్స్కి కాఫ్టైన్ కారణంగా. సో ఫస్ట్ టైం అంట ధోని అన్న, రైనా అన్న లేకుంటే సిఎస్కే మ్యాచ్ ఆడటం. సో చూడాలి మరి ధోని లేకుంటే ఎట్లా ఆడతారు టీం అని. సంజు శాంసన్ వచ్చింది, తెలిసిందే ఇది. సో సంజు శాంసన్ కీపింగ్ చేస్తాడు ఈ మ్యాచ్కి ధోని వచ్చే వరకు. సో ఇప్పుడు మీకు సంజు, రుతురాజ్ మరి వాళ్ళే ఓపెనర్స్. ఇంకా మీకు డేవాల్ బ్రేవ్స్ లేడు. ఇది మళ్ళీ ఇంకో పెద్ద ఇప్పుడు పెద్ద దెబ్బ లెక్క అని చెప్పాలి. సో సిఎస్కేకి డేవాల్ బ్రేవ్స్ లేడు. వాళ్ళు యంగ్స్టర్స్ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ ఇద్దరు ఆడే అవకాశాలు ఉంటాయి. మరి వాళ్ళిద్దరు ఇట్లా ఈ ప్లాట్ఫామ్పై ఎట్లా పర్ఫామ్ చేస్తారు చూడ ఐపీఎల్లో. సో వాళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేయాలనుకుంటారు. ఇక మరి శివం దూబే వరల్డ్ కప్లో అయితే బాగా పర్ఫామ్ చేసిండు. ఈ మ్యాచ్లో కూడా బాగా పర్ఫామ్ చేయాలనుకుంటారు ఈ సీజన్ కూడా. ఇంకా మీకు సర్ఫరాజ్ ఖాన్లు మరి తనకు ఛాయిస్ ఇస్తారో చూడాలి. ఉర్విల్ పటేల్ ఉండు, మరి తనకు ఛాయిస్ వస్తారో చూడాలి. ఆయుష్ మాత్రమే ఉండు, కానీ తను ఎక్కడ మరి తనకు ఛాయిస్ వస్తారో ఎక్కడ ఆడతారో చూడాలి. ఓపెనర్స్ అయితే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, మరి ఆయుష్ మాత్రం ఎక్కడ ఛాయిస్ వస్తారో చూడాలి. ఇంకా మరి
బౌలింగ్ యూనిట్ మనం మాట్లాడుకుంటే అయితే అటు నాథన్ ఎల్లిస్ లేకపోవడం మళ్ళా అదొక పెద్ద మైనస్ పాయింట్. ఇంకా మరి ఇటు మ్యాట్ ఎంట్రీపై డిపెండ్ కావాల్సి వస్తుంది సిఎస్కే వాళ్ళు. మ్యాట్ ఎంట్రీ ఇంకా మ్యాట్ ఎంట్రీ మంచిగా పర్ఫామ్ చేయాలనుకుంటారు. ఇప్పుడు తనే ఫాస్ట్ బౌలింగ్ మెయిన్ యూనిట్. ఇటు ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ వీళ్ళిద్దరు కూడా మంచిగా పర్ఫామ్ చేయాలనుకుంటారు. వీళ్ళిద్దరు పవర్ ప్లేలో లాస్ట్ టైం పర్లే అనిపించింది పర్ఫార్మెన్స్. కొన్ని మంచి మంచి పర్ఫార్మెన్స్ కూడా చూసినాం పవర్ ప్లేలో వీళ్ళిద్దరి దగ్గర నుంచి. సో ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే సిఎస్కేకి ఇంకొంచెం బాగుంటుంది సిఎస్కేకి. ఇంకా మరి అటు స్పిన్లో నూర్ అహ్మద్ ఉండు. నూర్ అహ్మద్ కూడా మంచి పర్ఫామ్ చేయాలనుకుంటారు. అటు జెమ్మీ ఓవర్టన్, అఖిల్ హుస్సేన్ అని అంటారు. మోస్ట్లీ అఖిల్ హుస్సేన్తోనే వెళ్ళొచ్చు అనుకుంటాను. జెమ్మీ ఓవర్టన్తో వెళ్తారా మరి కొంచెం డౌటే. మరి నూర్ అహ్మద్ ఒకరు స్పిన్నర్ చాలనుకుంటే జెమ్మీ ఓవర్టన్తో వెళ్ళొచ్చు. సో ఇక మనం కీ బ్యాటర్స్ మాట్లాడుకుంటే అయితే ఇప్పుడు వీళ్ళు సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తే అయితే అటు సంజు శాంసన్ ఉండు, ఇటు ఆర్చర్ ఉండు. సంజు వర్సెస్ ఆర్చర్ మరి చూడాలి ఈ బ్యాటిల్. సంజు వర్సెస్ ఆర్చర్ యొక్క బ్యాటిల్. ఇంకా మిడిల్ ఓవర్స్లో అయితే అటు శివ దుబే ఉంటాడు, ఇటు రవి బిష్నే ఉంటాడు. సో రవి బిష్నే లెఫ్ట్ హ్యాండర్స్కి కొంచెం బాగానే వేసింది అనిపించింది బౌలింగ్ తను ఆడినప్పుడల్లా. అవే గోయింగ్ డెలివరీస్ వేసిండు ఆఫ్ సైడ్ మొత్తం. సో ఇక్కడ మరి చూడాలి శివన్ దుబేకి ఎట్లా వేస్తారని ఒకవేళ ఛాన్స్ వస్తే. మరి రియాన్ పరాగ్ బౌలింగ్ వేయచ్చు కావాలనుకుంటే మిడిల్ ఓవర్స్లో. సో చూడాలి మరి ఇదైతే బ్యాటిల్ శివన్ దుబే ఉన్న ఇటు రవి బిష్నే. సరే ఇక్కడ మళ్ళీ డెత్లో అయితే ఇటు డెత్లో సందీప్ శర్మ ఉంటాడు. సందీప్ శర్మ మరి అటు డెత్లో ప్రశాంత్ వీర, కార్తిక్ శర్మ ఎవరు ఉంటారో వాళ్ళు మరి వాళ్ళు ఎట్లా ఆడతారు చూడాలి. సో ఇటు ఆర్ఆర్ బ్యాటింగ్ చేసేటప్పుడు అయితే వైభవ్ సూర్యవంశి ఉండు, జైస్వాల్ ఉండు. సో మనం వైభవ్ని పెట్టుకున్నాం. వైభవ్ వర్సెస్ మ్యాట్ ఎంట్రీ మరి ఎట్లా వీళ్ళిద్దరికి ఎట్లా బౌలింగ్ చేస్తారో చూడాలి. జైస్వాల్ కూడా మంచి బ్యాట్లు ఉంటాయి కానీ మనం వైభవ్ అనుకున్నాం. ఇంకా మిడిల్ ఓవర్స్లో ఇటు ఆర్ఆర్కి ఇటు మిడిల్ ఓవర్స్లో మోస్ట్లీ రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్ వీళ్ళు బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇటు నూర్ అహ్మద్ వీళ్ళిద్దరు ఎట్లా ఆడుతారో చూడాలి. సో షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ నూర్ అహ్మద్ అనుకున్నాం. రియాన్ పరాగ్ కూడా బాగా ఆడతారు స్పిన్నే. సో రియాన్ పరాగ్ అన్న షిమ్రాన్ హెట్మేర్ అన్న అనుకున్నాం. ఇక మరి డెత్లో అయితే అటు రవీంద్ర జడేజా ఉండే అవకాశాలు ఉంటాయి. సో జడేజా మరి అగైన్స్ సిఎస్కే ఎట్లా పర్ఫామ్ చేస్తారో చూడాలి. అటు జడేజా ఉండు. సో జడేజా మరి ఇటు డెత్లో ఎవరు వేస్తారో చూడాలి. మోస్ట్లీ మ్యాట్ ఎంట్రీ వేయచ్చు. సో మ్యాట్ ఎంట్రీ వర్సెస్ జడేజా. సో ఇవి బ్యాటిల్స్. ఇక మనం టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఆర్ఆర్ టీం నుండి ఇటు వైభవ్ సూర్యవంశి, జైస్వాల్ ఓపెనర్స్. 1 డౌన్లో మోస్ట్లీ రియాన్ పరాగ్ ఆడచ్చు. హెట్మేర్ 1 డౌన్లో వరల్డ్ కప్లో బాగా ఆడిండు. మరి ఇక్కడ ఏమన్నా అట్లా గ్యాంబుల్ తీసుకుంటారు చూడాలి. మోస్ట్లీ రియాన్ పరాగ్ అనుకుంటాను. 4లో హెట్మేర్, 5లో ధ్రువెల్ జూరెల్. 6లో ఇక మీకు ఇక్కడ దక్షిణ్ శానక ఉండు, రవీంద్ర జడేజా ఉండు. 6లో జడేజా అనుకున్నా. 7లో మీకు ఇటు దక్షిణ్ శానక ఆడుతారు కావచ్చు. మీకు ఇద్దరు ఫార్మర్స్ అయిపోయారు. 8లో జోఫ్రా ఆర్చర్. ఇక ఆ తర్వాత రవి బిష్నే, తుషార్ దేశపాండే, నండ్రే బర్గర్. ఇక వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఇక ఎవరిని కావాలంటే వాళ్ళు ఆడికించుకోవచ్చు. సో ఇక సిఎస్కే లైనప్ అయితే ఇటు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్, ఇటు సంజు శాంసన్ వికెట్ కీపర్. మళ్ళీ ఇటు 1 డౌన్లో ఇక మోస్ట్లీ సర్ఫరాజ్ ఖాన్ అన్న, ఇటు ఉర్విల్ పటేల్ అన్న ఆడచ్చు. సో ఆష్ మాత్రే 1 డౌన్కి కొంచెం ప్లేస్ కష్టంగా అనిపిస్తుంది. సో మీకు ఉర్విల్ పటేల్ అనిపిస్తుంది చూడాలి మరి. ఉర్విల్ పటేల్ 4లో మీకు అటు డెవల్ బ్రేస్ లేడు. సో డెవల్ బ్రేస్ లేకపోయినా మాథ్యూ షాట్ ఉండు. సో మరి తను ఆడిస్తారో చూడాలి. సో మాథ్యూ షాట్ అనుకున్నాం.
ఇక మీకు 5లో శివం దుబే, 6లో మీకు ఇక్కడ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, 6 అండ్ 7. ఇక 8లో మీకు అఖిల్ హుసేన్ అనుకున్నాం, అఖిల్ హుసేన్. ఆ తర్వాత మీకు మ్యాట్ హెన్రీ 9లో, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్. ఇక 10 అండ్ 11లో ఇంకా వాళ్ళకు ఇంపాక్ట్ ప్లేయర్గా నూర్ అహ్మద్ ఉంటాడు. సో ఇది అనుకున్న లైనప్స్. మరి ఫేవరెట్స్ అయితే ఇటు ఆర్ఆర్ ఉంటుంది. ఆర్ఆర్ వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ కూడా కొంచెం సిఎస్కే కన్నా స్ట్రాంగ్ ఉంది. ఆర్ఆర్ సిఎస్కే కూడా బ్యాటింగ్లోనే బాగుంది, కానీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అది కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంటాయి. సో ఆర్ఆర్ కొంచెం ఎడ్జ్ ఉన్నా అనుకుంటాను. సో చూద్దాం మరి ఆర్ఆర్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు, సిఎస్కే ఎట్లా పర్ఫామ్ చేస్తారని. మరి ఈ మ్యాచ్ చూద్దాం మరి ఏమవుతుందో. మరి అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.